మరి నారా లోకేష్ కంట పెద్ద అప్రమేదం టాలెంట్ విపరీతంగా ఎక్కడి నుంచో పట్టుకొచ్చేస్తాడు ఆ టాలెంట్. ఎక్కడి నుంచి పట్టుకొచ్చింది అది బాగుంది, అడిగేం తెలుసు, అడిగేం తెలుసు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం తెలుసు, ఇంటర్మీడియట్ అవగానే మారిపోయాడు. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇప్పుడు అక్కడ చదువుకున్న తెలియదు ఎట్లా ఉన్నాయి పోనీ, అక్కడ చదువుకున్న ఎలా చదువుకుంటే తెలుసా, ఎగ్జామ్స్ అంట పేపర్ చేసి వదిలేసి వెళ్ళిపోయారంట. నీకు అలాగ వచ్చిన సర్టిఫికేట్లే కదా. నువ్వు ఓవర్సీస్లో ఉన్న అక్కడ ఎందుకు ఇస్తారు అంత ఫ్రీడమ్, ఎందుకు ఇస్తారు? ఎగ్జామ్లు అక్కడ మనకులాగా ర్యాంకులు 1, 2, 3, 4 అని ర్యాంకులు ఎవరు మరి, ఆ జ్ఞానం ఎందుకు పెట్టట్లా మరి? ప్రైవేట్ కాలేజీల్లో నువ్వు ర్యాంకులు ఎందుకు నిషేధించుకోవడం, ఎందుకు యాడ్ ఇస్తున్నారు మరి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా? ఇప్పుడు ప్రైవేటు ఆర్గనైజేషన్స్ కనుక నారాయణ చేతులు నాపిస్తే 100 కోట్ల రూపాయలు లాభాలు మిగులుతాయండి. వీళ్ళు ఇచ్చిన 10,600 కోట్లు 10,050 కోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దరిదాపు మ్యాక్సిమం ఒక ఏమంటారు 9,000 కోట్లు ఇద్దరికి ఇచ్చి ఉంటాడు. అవి చెప్పడు ఎవరికి ఇచ్చే డబ్బులు అని అన్ని వేల కోట్లు అలా ఖర్చు పెట్టారు. గవర్నమెంట్ స్కూల్స్ పెట్టవా, ఆరోగ్యశ్రీ పెట్టి 100 కోట్లు 1,000 కోట్లు